ఈ రోజు అయితే బాలామృతంతో హెల్దీగా బిస్కెట్స్ అయితే చేసాయండి. నేను ఫస్ట్ టైం చేయటం, చాలా బాగా వచ్చినాయి. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 కప్పుల బాలామృతం పిండి, 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే పంచదార వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఈ పొడి అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. బాలామృత పిండి 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకొని అందులోకి చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలల్లో నేనైతే నెయ్యి వేసుకొని పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా అచ్చం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలుపుకున్నాను. వెంటనే చేసుకోవచ్చు, దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం కలుపుకున్న పిండిలోంచి చపాతీ సైజ్ అంత పిండిని అయితే తీసుకొని ఇలా చపాతీ లాగా అయితే చేసుకొని కొంచెం మందంగా, మరీ పల్చగా కాదు, కొంచెం మందంగా చేసుకొని మనం బిస్కెట్స్ ఏ షేప్ లో అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని బిస్కెట్స్ రౌండ్ గా, కొన్నేమో మన హాఫ్ మూన్ షేప్ ఉంటది కదా, అట్లాగా అన్ని అయితే చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. నా దగ్గర ఓవెన్ లేదు, అందుకని చెప్పి నేను నార్మల్ గానే స్టవ్ మీదే ఈ బిస్కెట్స్ అయితే కుక్ చేసుకున్నాను. నేనైతే ఈ బిస్కెట్స్ చేసుకునేటప్పుడు ఒక షేప్ అని కాదు, రకరకాల షేపుల్లో అయితే చేశాను. బిస్కెట్స్ అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకొని దీని మీద ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ బొళ్ళించుకొని మనం బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాం అనుకోండి, బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చేసేటప్పుడు అయితే ఇంత చేస్తున్నాను, ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి. కొంచెం మందంగా ఉన్నాయేమో ఎక్కువసేపు కుక్ అయినాయి, నార్మల్ గా కొంచెం మిడిల్ గా చేసినాయి ఏమో తొందరగా కుక్ అయిపోయినాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మాత్రం తింటంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.